నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ మాతరం 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 సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. అన్ని కొత్తలైన వేస్తున్నారు కదా, ఇప్పుడు సంవత్సరానికి మీకు అంత చేస్తారు, దాని విషయంలో ఇదేం లేదు. నేను చెప్తాను, నేను ఇక్కడే ఉంటా, సార్ వెళ్తారు, మీ అందరికీ నేను సమాధానం చెప్పాను సార్. పెన్షన్ వస్తుందా, నీకు వస్తుందా? సంతోషంగా ఉన్నావా? బాగా జరుగుతుందా కూటమి ప్రభుత్వంలో? ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా సమస్య ఉంటే ఎమర్జెన్సీ ఉందంటే మేము అది చేస్తాం, మేము అడిగినప్పుడు మీరు వచ్చినప్పుడు అందరూ ఎవరున్నా అందరూ మీరు అది కూడా గుర్తుపెట్టుకుని మీరు కూడా చెప్పారు, పెట్టిస్తాను. ఏమైంది కలవచ్చు వాటర్ ఉంది, నువ్వు ఇప్పుడు నీ వాడకం ఎక్కువ ఉంటుంది, కాలువ పద్ధతి గుడిపోద్ది చెప్పారు. మరి సన్నం రోడ్డు కదా, ప్రతి ఇంటికి వస్తారు, అందరూ కలిపి మాట చెప్తే సార్ ప్రభుత్వం చేస్తాం. మరి మీ మెట్లు గిట్లు అన్ని ఉన్నాయి, పర్వాలేదా? మీరు కాదు అందరే మరి చూసుకోండి, తీస్తారా? ఓకే, కమలుద్దీన్ వచ్చాడా? గ్రీన్ గ్రాస్ రెడ్ కలవచ్చు చూడండి, కలవట్టని రాసుకో. పెన్షన్ వస్తుందా? పెన్షన్ పెన్షన్ ఎవరు వీళ్ళ తరపున ఎవరు లేరా? రూపాయితో పని ఏం కాదు, వాళ్ళ అయినా మేము పెడతాం, పెడితే మీకు కూడా ఉపయోగం ఉంటుంది కదా.
మీకు ఇబ్బంది అయితే మా వెళ్ళి టెస్ట్ చేయించి ఇన్వెస్టిగేషన్ ఇప్పిస్తే కొద్దిగా ఎలా ఉంది ప్రభుత్వం చెప్పాలి గారికి ఏమవుతున్నాయి నీకు ఏమన్నా పథకాలు ఏంటి ఉందా మీ ఉంది మీకు పిల్లలు ఉన్నారా చదువుతున్నారా అంగన్వాడీ వచ్చారు కదా మా తమ్ముడు అందరు బంధువులు అందరికి బంధువులు మీకు ఇంకా అతి వ్యక్తులు బంధువులు ఎందుకంటే పార్టీ తరఫున అయితే అందరికి బంధువులు మీకు ఎలా ఉంది పార్టీ వ్యవహారం పార్టీ అంతా బ్రహ్మాండంగానే ఉంది చేసుకొస్తున్నారు కాదని మేము అనట్లా కాకపోతే ఇంకా కొంచెం బంధు బాబు ఏ బాబు అన్న బండి ఎక్కించి తీసుకెళ్లాలంటే మరి బాబు ఇక్కడ దింపి ఏంటో నేను తర్వాత వచ్చి ఎక్కుతాను అంటున్నాను వారం రోజుల్లోపు కలవట్ కట్టించిస్తాం మీకు మీరు ఎవరో దిగనవసరంలో వారం రోజుల్లోపు మీకు కలవట్ కట్టిస్తారు అంటే డ్రైన్ కి సంబంధించి చాలా మంది మెట్లు ఉన్నాయి అందరిని లోపు ముందు క్లియర్ చేస్తాం నీళ్లు వెళ్తానికి సరిపోతే లేకపోతే కాలువ కూడా వంతుని కాలువ కొంచెం లేట్ అయినా ముందు వంతుని ప్రాబ్లం పరిష్కారం కావాలి ఇవాళ ఏ వారం అంటే నాకు తెలియదు సరేనా అదే వీళ్ళు ఇది చెప్తానులే జాగ్రత్త చెయ్యి తగ్గుతుంది దగ్గరుకున్నాం ఒకసారి మా వాడు చాలా మంచోడమ్మా శుభ్రంగా కొద్దిగా అది పడతాయి అనుకుంటున్నా నీకు మ్యాన్ గారికి వస్తుంది ఓకే సంతోషంగా ఉన్నారా ఓకే తల్లికి వందనం పడింది ఇద్దరికి వచ్చిందా ఓకే బాగుందా మిమ్మల్ని పలకరించాలి కదా మీకు పెన్షన్ ఉందా వస్తుందా నెల రేషన్ ఉంది వస్తుంది ఓకే ఆనందంగా ఉన్నారు మీరు మీ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది అందుకని నువ్వు నవ్వే మాకు కూడా ఆనందం వాళ్ళకు కూడా చూపించు నీ నవ్వు ఇంకా బండ 4 నెలలకు ఒకసారి తీసుకుంటే 3 బండ్లు కూడా వస్తాయి 4 నెలలకు ఒకసారి తీసుకోవాలి మీరు మధ్యలో వచ్చిందనుకో మామూలు డబ్బుతో కొనుక్కోండి బుక్ చేసుకున్నప్పుడు 4 నెలలకు ఒకసారి చెప్పుని తీసుకుంటే మీకు అందరు సచివాలయాలకు చెప్పారు మొన్న మీకు అందరూ వివరించి చెప్పండి మేము వచ్చినప్పుడు కూడా చెప్తాం 4 నెలలకు ఒకసారి తీసుకుంటాం ఎమర్జెన్సీ అంటే నన్ను కలవండి ఎమర్జెన్సీ లేదు బాగానే జరుగుతున్నప్పుడు మీరు కూడా నలుగురికి చెప్పాలి మీకు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏ పని ఉన్నా చేసి పెడతానికి మేము ఉన్నాం అది నేను తిరుగుతుంటాం పెట్టించాలా బిల్డింగ్ పూర్తాం జ్వరం వచ్చిందంట ఆయన వచ్చిందంట రాజుగారికి తల్లికి వందనం దేనికి కారణం ఏంటి మరి కరెంట్ బిల్ పడితే మరి రాదు 300 యూనిట్లు వాడుతున్నావా ఒకసారి ఇటు చెప్తాను ఇటు చెప్తాను నాకేసు మాట మీరు ఈ 2.5 సంవత్సరాలు కవల 2 సంవత్సరాలు 2 నెలలు అయినది 6వ డివిజన్లో మీ అందరికీ ఎంత ఇచ్చానో ఓకేనా కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళ పూర్తయిన సందర్భంగా ఈ రోజున మరి ప్రజల వద్దకు అందరి దగ్గరికి కూడా శంకరవారి తోటకి రావడం జరిగింది. ఏదైతే శంకరవారి తోటలో
మరి గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, ఈ సంవత్సరం చేసిన అభివృద్ధి కానీ, అదేవిధంగా గతంలో ఉన్న సంక్షేమం కానీ, ఈ సంవత్సరం జరిగే సంక్షేమం కానీ ఏ విధంగా జరుగుతుందనేది ప్రజల నుంచే అడిగి తెలుసుకున్నాం. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ ఆనందంలో మేము కూడా ఆనందంగా వాళ్ళతో పాటు పంచుకుని భాగస్వామ్యం మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజల నుంచి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా ఏ విధంగా అయితే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ చేసుకోమన్నారు. మేము కూడా ఎక్కడైతే అభివృద్ధి మేము చేయలేదో ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మొదటి ప్రాధాన్యతగా చాలా ఇబ్బంది పడే దగ్గర అన్ని రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే గత 5 సంవత్సరాల్లో ఏమి జరగనప్పుడు మేము పాదయాత్ర చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ 14 నుంచి 19 వరకు ఏం చేసిందని చెబుతూ దమ్ముగా తిరిగి ఓట్లు అడిగాం. ఈ రోజున కూడా 2 సంవత్సరాల్లో కూడా మేము దమ్ముగా మేము కానీ మా నాయకులు కానీ పనిచేశారు కాబట్టి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో ఓటు అడిగే హక్కు మాకే ఉందనే ఉద్దేశంతో మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, తలెత్తుకుని వెళ్తున్నాం. వాళ్ళు కూడా ఆనందంగా డెఫినెట్గా కూటమి ప్రభుత్వాన్ని మేము గెలిపించి తీరుతాం. సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ మేము చూస్తూనే ఉన్నదని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకనంటే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ కూడా నేను ఊర్లో ఉన్నాను అని అంటే వాళ్ళకి రమారమి 14 గంటలు అందుబాటులో ఉన్నాను. ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ పని ఉంది అనుకుంటే వాళ్ళు ఫోన్ చేయటమో ఏదైతే ఉందో కూటమి నాయకులందరూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉన్నారో, మంచినీటి విషయంలో అవ్వచ్చు, డ్రైన్ విషయంలో అవ్వచ్చు, రోడ్ల విషయంలో అవ్వచ్చు, ఏదన్నా సరే ఇమీడియట్ అన్న పని ఎప్పుడైనా సరే చేసి ప్రజలకు చూపించాం. వాళ్ళు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే కూటమి అభ్యర్థి ఎవరిని నుంచో పెట్టినా గెలిపించే బాధ్యతను వాళ్ళే ప్రజలే తీసుకుంటామని వాళ్ళు కూడా చెప్తున్నందుకు మాకు కూడా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఏదైతే వైసీపీ నాయకులు మరి ఇంటికి అబద్ధాలు చెప్పడానికి వస్తున్నారో వాళ్ళు ముందే చెప్తున్నారు, మాకు తెలుసండి ఎవరు ఏ పని చేస్తారనేది వాళ్ళు కూడా మాకు తెలుసని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. మనం వాళ్ళ ప్రజలు ఎందుకంటే చాలా ఆలోచన చేస్తున్నారు, చాలా విజ్ఞతతో ఆలోచన చేస్తున్నారు. ఎవరు పని చేశారు, ఎవరు పని చేయలేదు, పబ్బం గడుపుకోవడానికి ఎవరు వస్తున్నారు అనేది వాళ్ళకు కూడా తెలుసు. డెఫినెట్గా ప్రజలు కూటమి పక్కనే ఉంటారు. ఇటువంటి ఆనందాన్ని వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఏం చేశామని వస్తారనేది వాళ్ళు కూడా చెప్పాలి. మేము ఎక్కడైతే చిన్న లోపాలు ఉన్నాయో, ఎక్కడైనా రోడ్డు వేయలేదో, డ్రైన్ వేయలేదో అది చూపించగలిగితే తప్పితే వాళ్ళు గత 5 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు, ఈ 2 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు. వాళ్ళ ప్రజల కోసం ఒక ఉద్యమం కానీ లేకపోతే ప్రజలకి ఇది జరగట్లేదని. ఎందుకంటే కూటమి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే కుట్రలకు పడుతున్నారో ఆ కుట్రలను తిప్పికొట్టే బాధ్యత ప్రజలే మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా